మూర్ఖత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. అయితే ఈ అమెరికా ఏదైతే సామ్రాజ్యవాదం, అమెరికా ఇజ్రాయెల్తో కలిపి ఏదైతే సామ్రాజ్యవాద కుట్ర చేస్తుందో అది ఎక్కడైతే చిన్న దేశాల్లో భూభాగాలను ఆక్రమించుకోవడానికి, అలాగే అక్కడున్న ఖనిజ నిక్షేపాలను, ఆయిల్, చమురు వంటి నిక్షేపాలను కొల్లగొట్టడానికి ఈ అమెరికా తన సామ్రాజ్యవాదపు దురహంకారాన్ని ఇజ్రాయెల్తో కలిపి యుద్ధోన్మాదాన్ని బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. గతంలో ఏదైతే పాలస్తీనాపై ఏదైతే దాడి జరిగిందో అక్కడ ఉండే చిన్న పిల్లలను వేల సంఖ్యలో చంపిన ఘటనలు మనం ఇంతవరకు మర్చిపోలేదు. కానీ అప్పుడే ఏదైతే వెనుజులా అమెరికా సామ్రాజ్యవాదం ఎంతవరకు విస్తరించిందంటే ఒక వెనిజులా దేశాధ్యక్షుడు అలాగే ఆయన భార్యను నిర్బంధించేంత వరకు, అలాగే ఒక దేశాధినేత ఖమేనీని చంపే వరకు అమెరికా సామ్రాజ్యవాదం విస్తరించింది అని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. అలాగే ఈ ఎక్కడో వేల మైళ్ళ దూరంలో యుద్ధం జరుగుతూ ఉంటే దాని ప్రభావం భారతదేశంలోని ప్రొద్దుటూరులోని చిరు వ్యాపారస్తుల మీద, హోటళ్ల మీద, చిరు వ్యాపారస్తులు, సామాన్య ప్రజల మీద పడుతూ ఉంది. దీనిపై మాట్లాడాల్సిన మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై మాట్లాడకుండా మంది శాంతి కాముక దేశం, అలీన విధానాన్ని వ్యవహరించే దేశం మన భారతదేశం అని చెప్పుకునే మనము ఈ భారతదేశ ప్రధాని దీనికి బాధ్యత వహించకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా వెళ్ళి నిన్న మాట్లాడతాడు సభలో. ఆయన యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ నిలకడగా ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి అని పరోక్షంగా దేశంలో ఏదైతే నిన్న సినిమా కేరళ ఫైల్స్ అయితే ఉంది, దురంధర్ 2, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇటువంటి సినిమాలను ప్రోత్సహించి దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులని మత కలహాలు సృష్టిస్తా ఉన్నావు. అలాగే ప్రత్యక్షంగా ఎవరైతే యుద్ధానికి కారకులైతా ఉన్నారో ఆ ఇజ్రాయెల్ నెతన్యాహును పోయి కౌగిలించుకొని ప్రత్యక్షంగా యుద్ధానికి నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు. నువ్వు ఎంత మాత్రం దేశభక్తుడివి కాదు అని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత నీపైన ఉంది. కానీ ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను నువ్వు ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టావు. ఇప్పుడు భారతదేశానికి ఏదైనా ఆయిల్ లేదా ఆహార పదార్థాలు దిగుమతి చేసుకోవాలంటే ట్రంప్ చెప్తే అది దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. నువ్వే చెప్పావు, నువ్వు కొత్త న్యాయ చట్టాలు, పాత న్యాయ చట్టాలు తీసేసి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి భారతదేశంలో తెచ్చినప్పుడు బిఎన్ఎస్ లోని సెక్షన్ 152 ప్రకారం దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమాధికారానికి ఎవరైతే భంగం కలుగదిస్తారో వాళ్ళు దేశ ద్రోహులని నువ్వే చెప్పావు. ఈ విధానంగా చూసుకుంటే ఈ దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని అమెరికా ట్రంప్ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన నువ్వే ఈ మొదటి దేశ ద్రోహివి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఈ దేశంలోని అలీన వ్యవస్థను, ఈ శాంతి కాముక దేశానికి నువ్వు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నువ్వు ఈ శాంతి చర్చల్లో పాల్గొనాలి. ఈ దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని నువ్వు నిర్వీర్యపరచకూడదు, కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. యుద్ధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీకి వచ్చినటువంటి అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధం యొక్క పర్యవసానాలను మనం చూస్తా ఉన్నాం. యుద్ధానికి భారతదేశానికి సంబంధం లేదు. అయినప్పటికీ యుద్ధం యొక్క దుష్ట ఫలితాలు మన ప్రజానీకం మీద పడుతూ ఉన్నాయి. పెట్రోల్ కొరత ఏర్పడబోతా ఉంది, ఎల్పిసి గ్యాస్ కొరత ఉంది, రేపు రైతులకు అవసరం వచ్చేటువంటి యూరియా కొరత కూడా రానున్నది. ఈ యుద్ధం అనేటువంటిది ఏ రకంగా చూసినా వినాశనకరణమే అనేటువంటిది మనకి ఇవాళ అర్థమవుతా ఉంది. ట్రంప్ అనేటువంటి వాడు ఒకడు ఈ ప్రపంచంలో ఒక మహా రాక్షసుడిగా ఎదిగి ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కావడం లేదు. కెనడా నాకు కావాలంటాడు, కెనడా 51వ రాష్ట్రం అంటాడు అమెరికాలో.
మెక్సికో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భాగం అంటాడు. వెనుజులా 52వ రాష్ట్రం అంటాడు. క్యూబాలో నేను చెప్పినటువంటి వాడే అధికారంలోకి రావాలంటాడు. నాకు గ్రీన్లాండ్ కావాలంటాడు. అంటే ఇవన్నీ కూడా సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశాలు. ఆ దేశాలలో ఆ ప్రభుత్వాలు ఆ ప్రజలకు కంటగింపుగా ఉంటే, ఆ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుంటే, ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ ప్రభుత్వ అధినేతను కానీ దించాలన్నా ఉంచాలన్నా ఉంచుకోవాలన్నా ఆ దేశ ప్రజలు నిర్ణయించాలా. కానీ వాళ్ళ దుర్మార్గుడు నా ఇష్టానుసారం నేను చేస్తా అని చెప్పేసి, మిలిటరీ సూపర్ పవర్ అని చెప్పేసి, నేను ప్రపంచాన్ని నేను ఆడించినట్లా ఆడిస్తానని చెప్పేసి వాళ్ళ దురహంకారంతో ఈ యుద్ధం మొదలుపెట్టాడు. ఖమేనీని చంపినాడు. టెర్రరిస్టు దేశం ఇరాన్ అంటాడు. ఇరాన్ మీద, అమెరికా మీద కానీ ఇజ్రాయిల్ మీద కానీ ఇరాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు దాడులు జరిపారా? కానీ వారికి కావాల్సినటువంటి ప్రయోజనాలు రక్షించుకోవడం కోసం, పడిపోతున్నటువంటి డాలర్ను పెంచుకోవడం కోసం, చమురు మీద ఆధిపత్యం కోసం ఇవాళ ఈ యుద్ధం మొదలుపెట్టినాడు. యుద్ధం మొదలుపెట్టి ఇవాళ ఏమంటున్నాడు? ఇప్పుడు అందరికీ సంకటంగా మారింది ఏంటంటే హర్ముజ్ జలసంధి. అక్కడి నుంచి దాదాపు 20 బిలియన్ క్రూడాయిలు నీకు ప్రపంచానికి సరఫరా అవుతుంది. ఇవాళ అదంతా నిలిచిపోయింది. ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయింది. జలసంధిని నేను ఫ్రీ చేస్తానని చెప్పేసి నాటో దేశాలను ఆహ్వానించినాడు. వాళ్ళు నిరాకరించినారు. కానీ హెచ్చులు మాత్రం తగ్గలే ట్రంప్కు. యుద్ధం అయిపోయింది, గెలిచేసినాం, మిసైళ్లు ధ్వంసం చేసినాం, నేవీని ధ్వంసం చేసినాం, ఇలా యుద్ధం చేయడానికి ఏం లేదు, మాట్లాడడానికి కూడా ఎవరు లేరు, అయిపోయింది అంటారు. ఈ పొద్దు 2వ నెల స్టార్ట్ అయింది. 28వ తారీఖు యుద్ధం ప్రారంభమైతే ఇవాళ 2వ నెల స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ యుద్ధం ఆగుతుంది? ఇరాన్ తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఎట్లొచ్చిందంటే ప్రపంచానికి సంకటము. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. 5 రోజులు విరామం ప్రకటిస్తా అని చెప్పినాడు. అన్ని దొంగ మాటలే. ఈ యుద్ధం 28వ తారీఖు మొదలు కాకముందు కూడా ఇరాన్కు అమెరికాకు చర్చలు జరిగితే చర్చలు బలవంతమైనాయి. రేపో మాపో అగ్రిమెంట్ కుదురుతుందని అమెరికన్ అధికారులే ప్రకటించినారు. దాడి చేసినాడు. మళ్ళీ ఇవాళ 5 రోజులు విరామం అన్నాడు. మళ్ళీ ఏప్రిల్ 6వ తారీఖు వరకు నేను దాడులు చేయను అని ప్రకటించినాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడతాడే వేలాది మంది సైన్యాన్ని తరలిస్తా ఉన్నాడు. ఏమైంది ఇవాళ? హర్ముజ్ జలసంధి కాదది, ట్రంప్ జలసంధి అంటున్నాడు. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు రా, నీకు ఆహ్వానం పలుకుతున్నాం, రా, ఇరాన్ మీకు సమాధి కడుతుందని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు చేస్తా ఉన్నారు. మధ్యన ప్రపంచ ప్రజలకు వచ్చింది సంకటం. ఇవాళ ఎట్లయితే హర్ముజ్ జలసంధి అనేటువంటిది ఇరాన్కి యెమెన్కి మధ్యలో ఉండేటువంటి చిన్న జలసంధి. ఇవాళ కొత్త పరిణామం అంటే యెమెన్ ఇవాళ యుద్ధంలోకి వచ్చింది. అంటే యెమెన్ను కాదు, 2 తీరాల వైపు ఉన్న యెమెన్ను కాదని, ఇరాన్ను కాదని జలసంధిని ఫ్రీ చేయడం అనేది సాధ్యం కాదు. అహంకారంతో ఫ్రీ చేయడానికి ట్రంప్ వ్యవహరిస్తే నాశనం అయిపోయేది ప్రపంచ ప్రజలు. కాబట్టి ఎవరిని పై చేయి ఎవరిని కింది చేయి అనే దానికంటే కూడా ఈ యుద్ధం ఆగాలని చెప్పేసి ప్రపంచ ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశం కూడా మాట్లాడాలి. మనము కొన్ని సంవత్సరాలుగా అలీన విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇవాళ మౌనంగా ఉన్నాం. ఏమంటే అమెరికా ఫ్రెండ్లీ దేశం అంట. అమెరికా ఫ్రెండ్లీ దేశం ఎప్పుడైందో మోడీకి తెలాలా, బీజేపీ వాళ్ళకి తెలాలా, మనకైతే తెలియదు. ఎప్పుడైందో తెలియదు. ఫ్రెండ్లీ దేశం అయితే ఒక దేశానికి స్వేచ్ఛ ఇస్తుంది, నీ వ్యాపారం నీ ఇష్టానుసారంగా చేసుకోమని. కానీ మనకు అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? నువ్వు చమురు నేను చెప్పిన వాటితో కొనాలి, నువ్వు లేకపోతే నీ మీద టారిఫ్ పెడతాను,
భారతదేశాన్ని చైనా లాగా ఆర్థిక శక్తిగా ఎదగనీయను. నేను చెప్పినట్లే ఆడాలి. నువ్వు రష్యా నుంచి చమురు కొనకూడదు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీకు ఆంక్షలు ఎత్తేస్తున్నా ఒక 30 రోజులు మీరు కొనుక్కోవచ్చు. అంటే మన సార్వభౌమాధికారం ఏమైపోయింది? భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దేశం రాసుకున్నాడే, దాన్ని తాకట్టు పెడుతున్నాడు మోడీ. అంటే దేశీయంగా మన దేశం యొక్క ప్రతిష్టను దిగజారుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మనం అనుసరిస్తున్నటువంటి అలీన విధానాన్ని నాశనం చేస్తున్నాడు. ఇవాళ ప్రపంచాన్ని సంకటంలోకి నెట్టినటువంటి ఈ యుద్ధం విరమణ కోసం ఏమీ చేయడం లేదు. కాబట్టి మనం భారతదేశ ప్రజలుగా మోడీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు యుద్ధ విరమణ గురించి మాట్లాడాలి, ఏం చేస్తావో చేయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.